నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు నగరం కాజూరు ప్రాంతంలో కాజూరు బాలాజీ జీజేఎం యూత్ ఆధ్వర్యంలో భారీ మెగా హెల్త్ క్యాంప్ వైదేహి హాస్పిటల్ బెంగళూరు వారిచే తెలుగుదేశం నాయకులు కాజూరు బాలాజీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని క్యాంపును ప్రారంభించారు. అన్ని రకాల వైద్య సేవలు ఈ క్యాంపులో అందుబాటులోకి ఉంచారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని సైతం బెంగళూరుకు తీసుకువెళ్లి వైదేహి హాస్పిటల్లో చికిత్స నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన మన తిరుపతి ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆరణి శ్రీనివాస్ గారికి, అలాగే జుడా చైర్పర్సన్ హేమలత గారికి, మాజీ జడ్పీ చైర్పర్సన్ వీర్వాణి చంద్రప్రకాష్ గారికి, ఇంకా ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా కాజూర్ బ్రదర్స్ అండ్ కాజూర్ సన్స్ నలుగురు కలిపి వారి యొక్క క్లస్టరు వార్డులో మేము ఈ కార్యక్రమాన్ని చేయాలి. వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు జీజేఎం అండ్ కేపీ యువసేన తరఫున ఈ ఒక్క క్లస్టర్లో ప్రజలకి అన్ని ఆరోగ్యపరమైన విషయాల్ని చెక్ చేసి ఏదైనా సీరియస్ ఇష్యూస్ ఫైండ్ అవుట్ అయితే వైట్ ఫీల్డ్లోనే వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఇక్కడికి అందరినీ డాక్టర్లను తీసుకొని వచ్చి బీపీ చెకప్, బ్లడ్ చెకప్, అలాగే గుండె చెకప్, ఇంకా అనేక రకాలుగా క్యాన్సరు, టీఎన్టీ అన్ని పరీక్షలు ఇక్కడ నిర్వహించి ఏదైనా ప్రమాదకర పరిస్థితిలో ఉంటే వారిని అక్కడికి తీసుకుపోయి వారి ఖర్చుతో అన్నీ చేయించే విధంగా వైదేహి హాస్పిటల్లో ఏర్పాట్లు చేయడం చాలా సంతోషం. అందుకుగాను కాజూరు బాలాజీ గారిని, వారి తమ్ముడు కాజూరు రాజేష్ గారిని, అలాగే వారి అబ్బాయి కాజూరు జశ్వంత్ అండ్ చరణ్ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు మరియు ఈ క్లస్టర్కి సంబంధించిన వార్డు నాయకులందరినీ తీసుకొని వచ్చి దీన్ని సంపూర్ణంగా వాడుకొని ఆరోగ్య పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు మన చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో మన స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ గారు ఆధ్వర్యంలో మన కాజూరు బాలాజీ ఉచిత మెడికల్ క్యాంప్ ప్రారంభించడం, ఈ యొక్క మెడికల్ క్యాంప్కు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం, ముఖ్యంగా చూడా చైర్మన్ గారు, ఇంకా చంద్రప్రకాష్ గారు, వసంత్ గారు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ముఖ్యంగా బాలాజీ చేసే సామాజిక సేవల్లో ఇదొక గొప్ప విషయం. ఈ మెడికల్ క్యాంప్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కల్తీ ఆహారాలలో అనేక వ్యాధులు వస్తున్నాయి. వాటన్నిటినీ కూడా చూసుకొనేసి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి క్యాంపులు ఇంకా కూడా చాలా ఎక్కువగా చేయాలని మన చిత్తూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఎటువంటి ఇబ్బందులు పడకుండా మన జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో సుఖ సంతోషాలతో ఉండాలనేసి కోరుకుంటూ ఈ మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాలాజీ గారు ఇంకా కూడా ఇటువంటి మెడికల్ క్యాంపులు ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చిత్తూరు కొంచెం డెవలప్మెంట్ గురించి
ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత ఎమ్మెల్యే జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో చిత్తూరు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ రోడ్స్ అంతా కూడా వైడనింగ్ చేసుకుంటూ చిత్తూరు ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా అన్ని విధాలుగా రోడ్లంతా కూడా డెవలప్ అవుతున్నాయి. ఒక రోడ్లే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా చిత్తూరులో మనం ఎలక్షన్ ముందే చెప్పాము, మంచి మనిషికి ఓటేసి గెలిపించండి, జగన్మోహన్ చాలా మంచి మనిషి, అటువంటి మనిషికి వేయండి, మనం వేరే అలవాట్లు ఉండే వాళ్ళకి వేస్తే ఓపెన్గానే చెప్పాము. మేము ఎలక్షన్ ముందుగానే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆఖరి మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పాము, మంచి మనిషిని ఎన్నుకోవాలనేసి కూడా చెప్పాము. ఈ యొక్క చిత్తూరు వాతావరణానికి ఈ రౌడీలు గూండాలు రౌడీజం చేసే వాళ్ళంతా మంచిది కాదు అనేసి కూడా ఓపెన్ మీటింగ్లో చెప్పాం. దానికి తగ్గట్టుగా కూడా ఈరోజు అతను కూడా మన జగన్మోహన్ కూడా అందరికీ అందుబాటులో వండుకొనేసి చిత్తూరు ప్రజలందరికీ కూడా ఏది అవసరమో అది చేస్తూ ముందుకు వెళ్తున్నాడు అనేసి కూడా తెలియజేస్తున్నాం.